హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేఎస్ఆర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ షిఫ్ట్ 1కి సంబంధించి అడిగినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు రైల్వే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ అయితే మీకోసం తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో మేము మీకు జీకేకి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాము. జీకేతో పాటు కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి బిట్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో కూడా యాడ్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మీరు పొందవచ్చు. సో ఇందులో మీకు 20,000 ప్లస్ బిట్స్ మీకు జీకేకి సంబంధించి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేస్తున్నాము. కరెంట్ అఫైర్స్ కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. ప్రీవియస్ పేపర్స్ కూడా ఉంటాయి. సో మీరు 199 రూపీస్కే 6 months వ్యాలిడిటీతో ఈ యొక్క కోర్స్ని అయితే పొందవచ్చు. డిస్క్రిప్షన్లో మీకు బిఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత హోమ్ పేజ్లో రైల్వే ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ ఓపెన్ చేస్తే ఈ కోర్స్ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఈరోజు షిఫ్ట్ 1లో అడిగినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి సంబంధించిన డీటెయిల్స్ చూసే ముందు స్టూడెంట్స్ చెప్పినటువంటి దాని ప్రకారం ఇక్కడ చూసుకుంటే మ్యాథ్స్ అండ్ రీజనింగ్ మనకి చాలా ఈజీగా రావడం జరిగిందని స్టూడెంట్స్ అయితే చెప్పారండి. రీజనింగ్లో అయితే మనకి 35కి 35 క్వశ్చన్స్ అయితే స్టూడెంట్స్ అటెంప్ట్ చేస్తున్నారు. మ్యాథ్స్ అయితే ఒక 30 క్వశ్చన్స్ వరకు, అవుట్ ఆఫ్ 35 క్వశ్చన్స్కి 30 క్వశ్చన్స్ వరకు అటెంప్ట్ చేయగలుగుతున్నారు. ఇంకా మీరు స్పోర్ట్స్ నుంచి చూసుకుంటే షిఫ్ట్ 1లో క్వశ్చన్స్ రాలేదని చెప్పేసి స్టూడెంట్స్ అయితే చెప్పడం జరిగింది. ఇది ఎగ్జామ్ రాసినటువంటి వారు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారమే చెప్తున్నాను. పాలిటీ నుంచి అయితే మీకు 5 to 6 క్వశ్చన్స్ వచ్చాయి. ముఖ్యంగా మనకి ఆర్టికల్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఇంకా కరెంట్ అఫైర్స్ వచ్చేసి 2024కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్సే ఎక్కువగా మనకి అడిగారనమాట. సో టోటల్ 50 క్వశ్చన్స్లో కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగిందని స్టూడెంట్స్ అయితే చెప్పడం జరిగింది. ఇందులో చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మనకి మోడరేట్గా ఉన్నా కూడా స్టూడెంట్స్ చెప్పిన దాని ప్రకారం ఈజీగానే వారు ఆన్సర్ చేయగలుగుతున్నారు. సో 35కి మోర్ దాన్ 30 ప్లస్ క్వశ్చన్స్ని వారు ఆన్సర్ చేయగలుగుతున్నారు. ఇంకా మ్యాథమెటిక్స్ ఈజీగా ఉందని చెప్పేసి స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు. ఇంకా జనరల్ అవేర్నెస్ విషయానికి వస్తే అది మోడరేట్ టు డిఫికల్ట్గా ఉందని చెప్పేసి స్టూడెంట్స్ అయితే చెప్పడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మనకి క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ లెవెల్ విషయానికి వస్తే మోడరేట్గా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అడిగినటువంటి క్వశ్చన్స్ అయితే చూద్దాము. అయితే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పాలిటీకి సంబంధించి, అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించి, ఇంకా జీకేలో ఉండేటువంటి అన్ని టాపిక్స్కి సంబంధించి, ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ 2024 మేము ఇక్కడ మంత్లీ వైజ్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు 199 రూపీస్ కోర్స్ తీసుకుంటే అందులో మీకు జీకేకి సంబంధించి, కరెంట్ అఫైర్స్కి సంబంధించి ప్రతి టాపిక్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. స్టాటిక్ జీకే కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, ఇంకా పాలిటీతో పాటు ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ లాగా అన్ని టాపిక్స్ అయితే కవర్ చేస్తూ ప్రిపేర్ చేశాము. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉన్నాయి. అండ్ దీనితో పాటు ప్రతి షిఫ్ట్లో అడిగేటువంటి క్వశ్చన్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా ఈ 199 రూపీస్ కోర్స్లోనే నేను ప్రతి షిఫ్ట్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అయితే పెడతాను. సో మీరు ఆ పీడిఎఫ్స్ చూడడం ద్వారా, షిఫ్ట్ వైజ్గా అడిగేటువంటి క్వశ్చన్స్ని మీరు చూడడం ద్వారా నెక్స్ట్ షిఫ్ట్లో కానీ లేదా నెక్స్ట్ డేస్లో మీకు అడిగేటువంటి క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయి అనేది మీకు ఐడియా వస్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ 199 రూపీస్ కోర్స్ తీసుకోండి. మీకు చాలా హెల్ప్ చేస్తుంది ఈ ఎగ్జామ్స్కి సంబంధించి. సో డిస్క్రిప్షన్లో బిఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వస్తే రైల్వే ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే మీకు ఈ కోర్స్ అయితే ఉంటుంది, 199 రూపీస్ కోర్సు. సో ప్రతి ఒక్కరూ తీసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండి. స్టూడెంట్స్కి గుర్తున్నటువంటి క్వశ్చన్స్ని మాత్రమే చెప్పడం జరిగింది. 50కి 50 క్వశ్చన్స్ ఎవరికి గుర్తుండో అలాగే మ్యాథ్స్, రీజనింగ్ కూడా ఎవరికి గుర్తుండదు. సో ఎవరికైతే ఏ క్వశ్చన్స్ అయితే గుర్తున్నాయో అవి మాత్రమే చెప్పడం జరిగింది. సో అవి మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఆర్ మెన్షన్డ్? భారత రాజ్యాంగం యొక్క ఏ భాగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి ప్రస్తావించబడింది అని చెప్పేసి అడిగారు. సో ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆన్సర్ వచ్చేసి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఆర్ మెన్షన్డ్ ఇన్ పార్ట్ 4 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ఆర్టికల్స్ 36 to 51 అండి. ఆర్టికల్ 36 to 51లో
ఈ యొక్క డిపిఎస్పీస్ గురించి మెన్షన్ చేశారు. భారత రాజ్యాంగంలోని పార్ట్ 4లో ఈ యొక్క డిపిఎస్పీస్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. అసలు డిపిఎస్పీ యొక్క పర్పస్ లేదా ముఖ్య ఉద్దేశం ఏంటనేది చూసుకుంటే టు ఎన్ష్యూర్ సోషియో ఎకనామిక్ జస్టిస్ టు ది పీపుల్, అంటే ప్రజలకు సామాజిక ఆర్థిక న్యాయం గురించి నిర్ధారించడం గురించి ఈ యొక్క డిపిఎస్పీస్ని యాడ్ చేశారు. అలాగే టు ఎస్టాబ్లిష్ ఇండియా యాజ్ ఏ వెల్ఫేర్ స్టేట్, భారతదేశాన్ని సంక్షేమ రాజ్యంగా స్థాపించడం కోసం ఈ యొక్క డిపిఎస్పీస్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అలాగే టు గైడ్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది స్టేట్ ఇన్ ఇట్స్ గోల్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ అన్ ఎకనామిక్ అండ్ సోషల్ డెమోక్రసీ, ఆర్థిక మరియు సామాజిక ప్రజాస్వామ్యాన్ని స్థాపించాలనేటువంటి లక్ష్యంతో రాష్ట్ర పనితీరుకు మార్గనిర్దేశం చేయడం కోసం ఈ యొక్క డిపిఎస్పీస్ యొక్క ముఖ్య ఉద్దేశంతో మనకి వీటిని యాడ్ చేయడం జరిగింది. పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యాడ్ చేశారు. సో మీరు కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా చదువుకోండి. మనకి పాలిటీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడిగారు ఆర్టికల్స్ నుంచి. తర్వాత హూ ప్రిపేర్స్ ది 5-year plans, 5 ఏళ్ల ప్రణాళిక అంటే పంచవర్ష ప్రణాళికను ఎవరు సిద్ధం చేస్తారు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే ది 5-year plan ఈజ్ ప్రిపేర్డ్ బై ది నీతి ఆయోగ్, అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా విచ్ రీప్లేస్డ్ ది అర్లియర్ Planning Commission in 2014 with the Prime Minister acting as the ex officio chairman. ఓకే, మీరు ఎకానమీలో ఏదైనా టాపిక్ చదవాలి అంటే ఈ 5-year ప్లాన్స్కి సంబంధించినటువంటి టాపిక్ చదువుకొని వెళ్ళండి. సో ఆ టాపిక్ తప్ప వేరే క్వశ్చన్స్ అయితే అడగరు. సో ఫస్ట్ 5-year ప్లాన్ నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి 5-year ప్లాన్స్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మీరు చదువుకొని వెళ్ళండి. సో ఈ 5-year ప్లాన్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ని కూడా నేను మీకు 199 రూపీస్ కోర్సులో అయితే పెట్టాను. అది తీసుకుంటే మీకు ఈ టాపిక్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఈ 5-year ప్లాన్ని మనకి ఎవరు ప్రిపేర్ చేస్తారు అంటే నీతి ఆయోగ్ అండి. గతంలో ప్లానింగ్ కమిషన్ అని చెప్పేసి పిలిచేవారు. 2014లో ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ని నీతి ఆయోగ్గా మార్చడం జరిగింది. ఈ నీతి ఆయోగ్ లేదా ప్లానింగ్ కమిషన్కి చైర్మన్గా ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఎవరు ఉంటారు అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఎవరైతే ఉంటారో, యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో సో వారు చైర్మన్గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ మంత్ ఈజ్ ఎలిఫెంటా ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం ఎలిఫెంటా ఫెస్టివల్ ఏ నెలలో జరుపుకుంటారని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే ది ఎలిఫెంటా ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఇన్ ఫిబ్రవరి ఆన్ ఎలిఫెంటా ఐలాండ్ ఇన్ ముంబై, మహారాష్ట్ర. ఓకే, ఫిబ్రవరి నెలలో మహారాష్ట్రలోని ముంబైలో ఉన్నటువంటి ఎలిఫెంటా ద్వీపంలో ప్రతి సంవత్సరం యొక్క ఎలిఫెంటా ఫెస్టివల్ని జరుపుకుంటారు. సో ఫెస్టివల్స్ గురించి కూడా మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో స్టాటిక్ జీకేలో ఫెస్టివల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఫెస్టివల్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ని కూడా మేము యాడ్ చేయడం జరిగింది 199 రూపీస్ కోర్సులో. అందుకే ఆ కోర్స్ అయితే తీసుకోమని చెప్తున్నాను. అది మీకు విన్నింగ్గా మీకు చేస్తుందన్నమాట. కాబట్టి కోర్స్ తీసుకోండి. తర్వాత విచ్ ప్రొసెషన్ ఈజ్ టేకెన్ అవుట్ ఫ్రమ్ లార్డ్ జగన్నాథ్, జగన్నాథ్ దేవాలయం ఏ ఊరేగింపు గురించి తెలుపుతుంది అని చెప్పేసి అడిగారు. ది ప్రొసెషన్ టేకెన్ అవుట్ ఫ్రమ్ లార్డ్ జగన్నాథ్ ఈజ్ కాల్డ్ ది రథయాత్ర ఆర్ చారియట్ ఫెస్టివల్ వేర్ ది డైటీస్ జగన్నాథ్, బాలభద్ర అండ్ సుభద్ర ఆర్ పుల్డ్ ఆన్ లార్జ్ చారియట్స్ త్రూ ది స్ట్రీట్స్ ఆఫ్ పూరి, ఒడిస్సా, ఇండియా. ఓకే, జగన్నాథ దేవాలయం ఊరేగింపును రథయాత్ర అని చెప్పేసి పిలుస్తారు. ఇక్కడ దేవతలు ఉన్నటువంటి జగన్నాథ్, బాలభద్ర మరియు సుబాధులు పెద్ద రథాలపై లాగబడతారనమాట. సో ఈ దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో జగన్నాథుడు కానీ, బాలభద్రుడు కానీ లేదా సుబాధులు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద రథాలపై వీరిని లాగడం జరుగుతుందనమాట. సో రథాలను ఇక్కడ చారియట్స్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇక్కడ రథయాత్ర గురించి కూడా అడిగారు. ప్రతి ఎగ్జామ్లో అడిగేటువంటి క్వశ్చన్ అండి జగన్నాథ దేవాలయం గురించి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దేవాలయాల గురించి అలాగే ఫెస్టివల్స్ గురించి చదువుకొని వెళ్ళండి. నెక్స్ట్ క్వశ్చన్, సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ అమెండ్మెంట్ అని చెప్పేసి అడిగారు. సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ ఏ రాజ్యాంగ సవరణకు సంబంధించింది అని క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ది సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ ఈజ్ రిలేటెడ్ టు ది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976. The committee's recommendations were accepted by the Congress government and added to the constitution as part 4A. Okay, సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ 1976 నాటి 42వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించిందనమాట ఈ కమిటీ. సో ఈ కమిటీ సిఫార్సులను కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించింది మరియు పార్ట్ 4Aగా రాజ్యాంగంలో చేర్చబడింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, రిలేషన్ ఆఫ్ ఆర్టికల్ 42 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 42 యొక్క సంబంధం ఏమిటి అని చెప్పేసి క్వశ్చన్ అయితే ఇచ్చారు. సో ఆర్టికల్ 42 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు ఎన్ష్యూరింగ్ జస్ట్ అండ్ హ్యూమెన్ కండిషన్స్ ఆఫ్ వర్క్ అండ్ ప్రొవైడింగ్ మెటర్నిటీ రిలీఫ్ ఫర్ ఉమెన్.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 42 పని యొక్క న్యాయమైన మరియు మానవత్వ పరిస్థితులను నిర్ధారించడానికి మరియు మహిళలకు ప్రసూతి ఉపశమనం అందించడానికి సంబంధించినటువంటి ఆర్టికల్లే ఆర్టికల్ 42 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది చెప్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ దీస్ రివర్స్ డస్ నాట్ ఫ్లో త్రూ ది మాల్వా ప్లాటూ? ఈ నదులలో ఏది మాల్వా పీఠభూమి ద్వారా ప్రవహించదు అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే ది రివర్ డస్ నాట్ ఫ్లో త్రూ ది మాల్వా ప్లాటూ ఈజ్ ది మహానది. ఓకే, మహానది అండి. సో మహానది అనేది మాల్వా పీఠభూమి గుండా ప్రవహించదని ఇక్కడ మనకి చెప్తోంది. సో ఇక్కడ చూసుకుంటే ది మాల్వా ప్లాటూ ఈజ్ ప్రైమరీలీ డ్రైన్డ్ బై రివర్స్ లైక్ చంబల్, బెట్వా, సింధ్ and Ken, while the Mahanadi flows through the eastern part of the Indian peninsula, not the central Malwa region. ఓకే, సో మనకి ఇక్కడ మాల్వా పీఠభూమి కింద ప్రధానంగా ప్రవహించేటువంటి నదులు చూస్తే చంబల్, బెట్వా, సింధ్ మరియు కెన్ వంటి నదులచే ఇది ప్రవహిస్తుందన్నమాట ఆ పీఠభూమిలో. అయితే మనకి ఇక్కడ మహానది భారతీయ ద్వీపకల్పం యొక్క తూర్పు భాగం గుండా ప్రవహిస్తుంది. ఇది మధ్య మాల్వా ప్రాంతంలో ఉండదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ఢిల్లీ క్యాప్చర్డ్ డ్యూరింగ్ ది రివోల్ట్ ఆఫ్ 1857? 1857 తిరుగుబాటు సమయంలో ఢిల్లీ ఎప్పుడు పట్టుబడింది అని చెప్పేసి అడిగారు. సో ది బ్రిటిష్ రీక్యాప్చర్డ్ ఢిల్లీ ఆన్ సెప్టెంబర్ 21, 1857 ఆఫ్టర్ ఏ సీజ్ దట్ బిగాన్ ఆన్ June 8, 1857. దిస్ వాజ్ ఏ కీ విక్టరీ ఇన్ బ్రిటిష్ ఎఫర్ట్స్ టు సప్రెస్ ది ఇండియన్ రిబెలియన్ ఆఫ్ 1857. జూన్ 8, 1857 ప్రారంభమైనటువంటి ముట్టడి తర్వాత బ్రిటిష్ వారు సెప్టెంబర్ 21, 1857 ఢిల్లీ తిరిగి స్వాధీనం చేసుకున్నారు ఢిల్లీని. సో 1857లో భారత తిరుగుబాటును అణచివేయడానికి బ్రిటిష్ ప్రయత్నాల్లో ఇది కీలకమైనటువంటి విజయంగా కూడా చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ది మౌర్య ఎంపైర్ అమత్యాస్ వర్ ది చీఫ్ మినిస్టర్స్ అండ్ అడ్వైజర్స్ ఆఫ్ హూమ్ అని చెప్పేసి అడిగారు. మౌర్య సామ్రాజ్యంలో ఎవరికి అమాత్యులు మరియు ముఖ్యమంత్రులు మరియు సలహాదారులుగా ఎవరికి ఉంటారని చెప్పేసి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ది మౌర్య రూల్ వాజ్ స్ట్రక్చర్డ్ అడ్మినిస్ట్రేషన్. చంద్రగుప్త హ్యాడ్ ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో చంద్రగుప్తుడి కింద వీళ్ళందరూ ఉంటారనమాట. సో వాళ్ళు ఏంటనేది చూసుకుంటే మినిస్టర్స్ని అమాత్యులు అని చెప్పేసి పిలుస్తారు. ఇక్కడ ఇంగ్లీష్లో అమాత్య అని చెప్పేసి అంటాము. ఓకే, సో లేదా మినిస్టర్స్ అని చెప్పేసి అంటాము. సో విత్ చాణక్య వాజ్ హీజ్ చీఫ్ మినిస్టర్. ది ఎంపైర్ వాజ్ ఆర్గనైజ్డ్ ఇంటూ టెరిటరీస్, జానపద సెంటర్స్ ఆఫ్ రీజనల్ పవర్ వర్ ప్రొటెక్టెడ్ విత్ ఫోర్ట్స్, దుర్గా, అండ్ స్టేట్ ఆపరేషన్స్ వర్ ఫౌండెడ్ విత్ ట్రెజరీ, కోసా అని చెప్పేసి ఈ విధంగా ఒక హైరార్కీ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మౌర్య నిలయం నిర్మాణాత్మక పరిపాలన, చంద్రగుప్తకు మంత్రుల మండలి అమాత్య ఉంటుంది, అలాగే చాణక్య అతని ముఖ్యమంత్రిగా అయితే ఉంటాడు. ఈ సామ్రాజ్యాన్ని భూభాగాలుగా జనపాడ, అలాగే ప్రాంతీయ శక్తి కేంద్రాలు కోటలు దుర్గాతో ఇవి రక్షించబడతాయి. ఇంకా రాష్ట్ర కార్యకలాపాలకు ట్రెజరీ, కోసాతో నిధులు సమకూర్చబడతాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, మళ్ళీ ఫెస్టివల్ గురించి అడిగారు. ఫర్ హౌ మెనీ డేస్ ఈజ్ ది సాంఘై ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ మణిపూర్? మణిపూర్ రాష్ట్రంలో సాంఘై ఫెస్టివల్ ఎన్ని రోజులు జరుపుకుంటారని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే సాంఘై ఫెస్టివల్ ఈజ్ 10 days యాన్యువల్ కల్చరల్ ఫెస్టివల్ ఆర్గనైజ్డ్ బై మణిపూర్ టూరిజం డిపార్ట్మెంట్ ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ 21 to 30th నవంబర్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఉందన్నమాట. సో ప్రతి సంవత్సరం నవంబర్ 21 నుంచి 30th నవంబర్ వరకు మొత్తం 10 రోజుల పాటు జరుపుకునేటువంటి ఫెస్టివల్లే ఈ సాంఘై ఫెస్టివల్ అండి. మణిపూర్లో ఫేమస్ ఫెస్టివల్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ హౌ మెనీ డేస్ ఈజ్ గంగౌర్ సెలబ్రేటెడ్? గంగోర్ పండుగ ఎన్ని రోజులు జరుపుకుంటారని చెప్పేసి అడిగారు. ఈ గంగోర్ అనేటువంటి ఫెస్టివల్ మనకి మొత్తంగా 18 రోజులు జరుపుకుంటారు. సో మనం ఇప్పటివరకు చూసినటువంటి క్వశ్చన్స్లో ఒక 3 questions వరకు మనకి ఫెస్టివల్స్ గురించే రావడం జరిగింది. సో ఫెస్టివల్స్కి సంబంధించిన టాపిక్ ఖచ్చితంగా చదువుకొని వెళ్ళండి. ఫెస్టివల్స్, టెంపుల్స్, డ్యాన్స్ ఫామ్స్ ఇవన్నీ కూడా మీరు చదువుకొని వెళ్ళాలి. ఓకే, ది గంగోర్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఫర్ 18 days అండి. మొత్తం 18 రోజుల పాటు ఈ యొక్క పండుగను జరుపుకుంటారు. సో దిస్ ఫెస్టివల్ స్టార్ట్స్ ఆన్ ది ఫస్ట్ డే ఆఫ్ ది హిందూ మంత్ చైత్ర విచ్ యూజువల్లీ ఫాల్స్ ఆఫ్టర్ హోలీ అండ్ కంటిన్యూస్ ఫర్ 18 days. ఈ పండుగ హిందూ నెల చైత్ర మొదటి రోజున ప్రారంభమవుతుంది. ఇది సాధారణంగా హోలీ తర్వాత వస్తుంది మరియు 18 రోజులు ఇది కొనసాగుతుంది అనమాట. నెక్స్ట్ వన్, హూ ఎలెక్ట్స్ ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? భారత వైస్ ప్రెసిడెంట్ను ఎవరు ఎన్నుకుంటారు అని చెప్పేసి అడిగారు. ది వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఎలెక్టెడ్ బై అన్ ఎలక్టరల్ కాలేజ్ which consists of the members of the Lok Sabha and Rajya Sabha, both elected and nominated members అని చెప్పేసి ఇచ్చారు.
సో ఇక్కడ చూసుకుంటే మనకి ఉపాధ్యక్షుడిని లేదా ఉపరాష్ట్రపతిని ఎన్నికల కళాశాల ఎన్నుకుంటుంది. ఇందులో లోక్సభ మరియు రాజ్యసభ సభ్యులైతే ఉంటారు. ఎన్నికైన వారు అలాగే నామినేటెడ్ పదవుల ద్వారా రాజ్యసభకు ఎన్నికైనటువంటి వారు ఈ యొక్క ఎలక్టరల్ కాలేజ్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఎన్నుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పాస్ కనెక్ట్స్ ఇండియా అండ్ చైనా? ఏ పాస్ భారతదేశం మరియు చైనాను కలుపుతుంది అంటే ది కారాకోరం పాస్ అండ్ నాతులా పాస్ కనెక్ట్స్ ఇండియా అండ్ చైనా అండి. కారాకోరం పాస్ అలాగే నాతులా పాస్ ఈ రెండు కూడా భారత్ అండ్ చైనాని కలిపేటువంటి త్రూ పాసెస్ అన్నమాట ఇవి. అలాగే విచ్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్? విద్యకు సంబంధించినటువంటి ఆర్టికల్ ఏ ఆర్టికల్లో తెలుపబడింది అని చెప్పేసి అడిగారు. సో ఆర్టికల్స్ గురించి మనకి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. మీరు ఖచ్చితంగా ఫస్ట్ ఆర్టికల్ నుంచి లాస్ట్ ఆర్టికల్స్ వరకు మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా చదువుకొని వెళ్ళండి. ఆర్టికల్ 21A అనేది మనకి ఇక్కడ చూసుకుంటే ఆర్టికల్స్ ఎడ్యుకేషన్ గురించి తెలుపుతుందన్నమాట. సో అండర్ ఆర్టికల్ 21A చిల్డ్రన్ బిట్వీన్ 6 and 14 years ఆఫ్ ఏజ్ హ్యావ్ ది రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. ఆర్టికల్ 21A కింద 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలకు స్వేచ్ఛ మరియు తప్పనిసరి విద్య హక్కు ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా చదువుకోవాలని చెప్పేసి తెలిపేదే ఆర్టికల్ 21A అండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఎడిషన్ వాజ్ ది జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ 2024 హెల్డ్ బిట్వీన్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా? భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య ఉమ్మడి మిలిటరీ వ్యాయామం 2024 ఏ ఎడిషన్లో జరిగింది అని చెప్పేసి అడిగారు. ఎన్నో ఎడిషన్ అని చెప్పేసి అడిగారు. ఇది 3rd ఎడిషన్ అండి. ఇది 3rd ఎడిషన్. ది 3rd ఎడిషన్ ఆఫ్ ఆస్ట్రేలియా అండ్ ఇండియా వాజ్ హెల్డ్ ఇన్ పూణే ఇన్ November 2024. ద ఎక్సర్సైజ్ ర్యాన్ ఫ్రమ్ 8th November టు 21st November. November 8th నుంచి 21st November వరకు 2024లో ఇది మనకి జరిగిందనమాట. ఇది 3rd ఎడిషన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, who was the renowned economist and chairman of the Prime Minister's Economic Advisory Council who passed away recently at the age of 69? ప్రఖ్యాత ఆర్థికవేత్త మరియు ప్రధానమంత్రి యొక్క ఆర్థిక సలహా మండలి చైర్మన్గా ఎవరైతే ఉన్నారో అతను 69 సంవత్సరాల వయసులో ఇటీవల కన్నుమూయడం జరిగింది. అతను ఎవరని చెప్పేసి అడిగారు. డాక్టర్ బిబేక్ డెబ్రాయ్ అనేటువంటి అతను చనిపోయారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ క్రిమినల్ లాస్ ఆర్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా ఇన్ 2024? 2024లో భారతదేశంలో ఎన్ని క్రిమినల్ చట్టాలు అమలు చేయబడ్డాయి అంటే మొత్తం 3 అండి. హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ డెడికేట్స్ టు ది నేషన్ టు ది సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 3 న్యూ క్రిమినల్ లాస్. గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ 3 కొత్త క్రిమినల్ చట్టాలను విజయవంతంగా అమలు చేయడాన్ని చేసి దేశానికి అంకితం చేశారనేది సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇవ్వండి మనకి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. సో మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి 199 రూపీస్ కోర్స్ తీసుకోండి. అందులో మీకు షిఫ్ట్ వైజ్గా అడిగేటువంటి ఈ యొక్క బిట్స్తో పాటు జీకే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి జీకే 20,000+ బిట్స్ ఉంటాయి. టాపిక్ వైజ్ ఉంటాయి. అలాగే దీనితో పాటు స్టాటిక్ జీకే బిట్స్ ఉంటాయి, పీడిఎఫ్స్. అలాగే కరెంట్ అఫైర్స్ 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. సో ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్సెస్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.